బైబిల్లో ఆ మాటని చెప్పాలంటే చాలా కష్టమే, అది దేవుడికి మాత్రమే సాధ్యం. అయితే ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతకుముందు చూస్తే చాలామంది పాపాలను ఈయనే క్షమించేశారు. ఒక పక్షవాయు కలవాడిని నీ పాపములు క్షమింపబడ్డా నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అంటే ఆయన పాపాలు క్షమింపబడ్డా ఆయన వెళ్ళిపోయాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా ఈయనే క్షమించేశాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రికి మొరపెట్టవలసి వచ్చింది. ఇతనే క్షమించవచ్చు కదా వాళ్ళని. అయితే మన పాపాలన్నీ ఆయన భరించాడు కాబట్టి, ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, ఒక మనిషిగా ఒక మానవుడిగా సిలువ వేయబడ్డాడు దేవుడు. తండ్రికి కుమారుడికి కనెక్షన్ లేదు అక్కడ. మన పాపాలన్నీ మోసుకొని ఒక మనిషి వలె అన్నీ భరించి సిలువ వేయబడ్డాడు. అంటే మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు ఈ విషయంలో తెలుసుకోవచ్చు మనం. అవునా కదా? అది చూడండి.